హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వాలి వ్లాగ్స్. శుభోదయం మీ అందరికీ, గుడ్ మార్నింగ్. ఇక మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది చెప్తాను, చూడండి వీడియో. మా వారేంటో చాలా సీరియస్గా కారు నడిపేస్తున్నారనమాట. ఇదిగోండి చక్కగా సూర్యోదయం ఎంత బాగుందో కదా, అందుకని వీడియో తీసుకున్నారనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 5:30, 6 బిలో అనమాట, 6 లోపలే అనమాట. చాలా బాగుంది కదా, ప్రశాంతంగా ఉందన్నమాట రోడ్డు. అందుకని చక్కగా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. అక్కడక్కడ కొంచెం వీడియో షేక్ అయింది అని అనుకుంటే అక్కడ ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్, కారు గుంతల్లో రావడమో ఏదో అయి ఉంటుందని చూడండి. ఇది వచ్చి మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అనమాట. ఇదిగోండి ఎంత బాగుందో కదా, ఆ కొండ కూడా అలా దూరం నుంచి ఆ వ్యూ బాగుందని అలా తీసానమాట. ఇదిగోండి ఇక్కడ అంతా వీడియో షేక్ అయినట్టు వస్తుంది చూడండి. అదేంటంటే కారు మీద అలా పెట్టడం వల్ల, అలా పెట్టి తీస్తుంటే కొంచెం వీడియో అట్లా షేక్ అయినట్టు వస్తుంది. ఓకే, ఏమనుకోవద్దు ప్లీజ్. చూడండి చక్కగా ఉంది కదా వెదరు. కానీ మేము వెళ్ళిన రోజు మాత్రం చక్కగా ఎండ ఎక్కువ లేదు, చల్లగా ఉంది అని అనుకున్నాము. తర్వాత చూడండి ఎలా ఉంటుందో. ఇట్లాగా చక్కగా వెళ్తా ఉన్నాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని అంటే, మేము వచ్చి బాపట్ల బీచ్కి వెళ్తున్నాం అనమాట. ఈ రోడ్డు చూడండి ఎంత బాగుందో కదా, అటు ఇటు చక్కగా చెట్లు, చక్కగా అంటే చక్కగా ఉంది, చక్కగా చల్లగా నీడగా. బాపట్ల సూర్యలంక బీచ్, మన తెలుగు వాళ్ళ గోవా అనమాట. అంటే అంత హాయిగా అంత చక్కగా ఉంది గోవా లాగా. చూడండి మన తెలుగు వాళ్ళందరూ, దగ్గర ఉన్న వాళ్ళందరూ చక్కగా వెళ్తారు. మేమైతే సూర్యాపేట నుంచి చాలా దూరం అనమాట, అలాగా వెళ్ళాము. ఎందుకంటే పిల్లలతో ఎప్పుడైనా సరే అలా అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలండి. ఇదిగోండి మా ఫ్యామిలీ మటుకి వెళ్ళాము. ఇదిగోండి చూడండి, మేము ఎండ అక్కడికి వెళ్ళేసరికి విపరీతంగా ఉందన్నమాట. సరేనని నేను మా వారు ఇద్దరం గ్లాసెస్ పెట్టుకొని వెళ్తున్నాము. నేనైతే ఎలా ఉందానో నాకు నేనే చూసుకొని నవ్వుకోలేక వస్తూ ఉన్నాను అనమాట. ఇదిగోండి, కానీ ఆ కార్ పార్కింగ్కి 50 రూపీస్ తీసుకుంటారండి. అక్కడి నుంచి దగ్గరే అనమాట మనకు. అదిగోండి బీచ్ కనపడతానే ఉంటుంది, మరీ అంత దూరంగా ఏమీ ఉండదు, చక్కగా కొంచెమే. ఇక్కడ ఏంటంటే కళ్ళ ఆపరేషన్ చేయించుకున్న దానిలాగా నేను ఉన్నాను, మా వారు నన్ను పట్టుకెళ్తున్నారు అన్నట్టుందనమాట. నాకు నేనే జోకేసుకొని, వేరే వాళ్ళకి ఛాన్స్ మనం ఎందుకు ఇస్తామండి, ఇవ్వం కదా, నాకు నేనే అనుకొని నాకు నేనే నవ్వుకుంటున్నాను అనమాట, అలా ఉన్నాను అని. ఇక చూడండి బీచ్లో ఉన్నారండి, అసలు ఎంత మంది ఉన్నారంటే అసలు ఎంత చక్కగా ఉందో. మ్యాక్సిమం అంత లోతు ఏం లేదండి, చక్కగా పొట్ట వరకు వాటర్ వచ్చేంత వరకు వెళ్ళొచ్చు. లోతుగా ఏమీ లేదు, అంత డేంజర్గా ఏమి లేదు. ప్లస్ ఏంటంటే బందర్ బీచ్ కన్నా ఇక్కడ బీచ్లో వాటర్ చాలా బాగున్నాయండి. బందర్ బీచ్ కొంచెం నల్లగా వస్తున్నాయి వాటరు, ఇక్కడైతే బాగుంది. నేనైతే అదిగోండి చిన్న పిల్లల్లాగా పరిగెట్టుకుంటా వెళ్తున్నాను. మా పిల్లల్ని ఆగపని చెప్పేసి నేను ముందు వెళ్ళిపోయాను అనమాట. నాకు బీచ్ చూస్తే అంత ఆనందం అనమాట. నాకనేది ఏముందండి, ప్రతి ఒక్కళ్ళకి అలాగే ఉంటుంది కదా. ఇంకోండి అలాగా మా వారు నేను ఇద్దరం ముందైతే పిల్లల్ని మీరు ఉండండి మేము వెళ్ళిపోతామని చెప్పేసి మేము వచ్చేసామన్నమాట. ఇక చూడండి అసలు మా ఆనందం కాదనమాట, ఎంత బాగుందో. ఈ బీచ్కి రావడానికి ఎర్లీ మార్నింగ్ నేను వచ్చి 1:30కి లేచి చక్కగా చపాతీ చికెన్ కర్రీ చేసుకొని ఆ బాక్సుల్లో పెట్టేశాను. ఇక నా సంగతి తెలిసింది కదా. ఇక మా వారు చూడండి అస్సలు కింద పడి ఆయన పడిపోతున్నారు, నన్ను లాగేస్తున్నారు. బీచ్లోకి వచ్చేసాక ఎవరి ఆనందం అని అలాగే ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలు అయిపోతారు, ఎంత బాగుంటుంది. ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా చిన్న ఫుడ్ ఏదో ఒక ప్రిపేర్ చేసుకొని వెళ్ళామనుకోండి, అక్కడ ఫుడ్ ఉంటుంది ఉండకపోతుంది, మనకు టెన్షన్ లేకుండా చక్కగా పిల్లలకి మనము తినవచ్చు. నేనైతే అలాగే ఏదో ఒకటైతే ఒక ఐటెం అయితే తయారు చేస్తానన్నమాట. ఎక్కడికైనా వెళ్తున్నాను అన్నప్పుడు మన కార్లో పడేసుకున్నాం అనుకోండి, ఏదో ఒక టైంలో ఆకలి వేసినప్పుడు చక్కగా వెళ్ళి తినేసేవచ్చు అనమాట. ఇక అందుకని ఇగోండి మా వారేమో ఫోన్ మర్చిపోయారని చెప్పి మళ్ళీ గబగబా వెళ్ళి బ్యాగ్కి వెళ్ళి ఫోన్ మా పాపకి ఇచ్చేసి వచ్చారనమాట. ఇదిగోండి ఇలాగా అలలు చక్కగా వస్తున్నాయి. ఎవరి కాళ్ళకి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బీచ్లో. అక్కడ దాకా వెళ్ళేదాకా కూడా
ఏం భయం లేదండి. అదిగోండి అక్కడ కర్రలు అలా పాతి పెట్టి ఉంచారు కదా, ఫ్లాగ్స్ పెట్టి జెండాలు పెట్టి, అక్కడ దాకా అనమాట వెళ్ళాలి, అంతకుమించి వెళ్ళకూడదు. అయినా అసలు ఇక్కడ బాగుందండి. పోలీసు వాళ్ళు కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా లోపలికి వెళ్తుంటే ఎమ్మటే అనౌన్స్ చేస్తున్నారన్నమాట, వెళ్ళకూడదు, యువతలకు వచ్చేసేయండి అని. చాలా బాగుందండి బీచ్లో అంతా, చక్కగా అంతా బాగుంది. ప్రతి ఒక్కటి మన సామాన్లు పెట్టుకుంటాకి కానీ, లాక్ రూమ్స్ ఉన్నాయి, బాత్రూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా వారు నేను ఏదో టైటానిక్ ఫోజ్ ఇద్దాము అని అనుకొని నుంచుంటే నాకు వచ్చేసరికి మా వారు అట్లా నుంచొని ఉన్నారు. నాకేమో నేనేం చెప్తున్నాను అంటే, మా అబ్బాయి బాగా కిందకి ఫోన్ పెట్టేశాడండి. వాళ్ళు వచ్చి నా ఫోన్ ఎక్కడ ఖరాబ్ అయిపోయిద్దా అని నా భయం నాకనమాట. అరే నా ఫోన్ రా అంటున్నా. వాడేమో మమ్మీ అలా వస్తుంది చూడండి, ఫోజు పెట్టండి అని. ఇంకెక్కడ ఫోజు? ఆయనేమో మా వారేమో చిన్న పిల్లవాడు దూకినట్టు బాగా దూకుతున్నాడు, నా వల్లేమో కావట్లేదనమాట. అసలు మా వారు చూడండి ఎలా దూకుతాడంటే పసిపిల్లోళ్ళలాగా అనమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. తెల్లారి ఒళ్ళు నొప్పులకు కూడా బీభత్సంగా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే అలా దూకి కానీ నేను ఇంకెవతలకు వచ్చేసాను. కొంచెం సేపు ఆయన ఎంజాయ్ చేస్తున్నారు కదా అని మా అబ్బాయి దగ్గర నుంచున్నాను అనమాట. చక్కగా ఇక్కడ దాకా అయితే డేంజర్ లేకుండా వెళ్ళొచ్చు. తర్వాత వచ్చి మా వారు ఇద్దరు వెళ్ళి చక్కగా అక్కడ చేపలు వేయించి అమ్ముతున్నారనమాట. 2 చేపలు వచ్చి 100 రూపీస్. కానీ బాగున్నాయండి, చాలా వేడిగా తీసుకొచ్చారు. ఆ ఎండకి కాకపోతే తిక్క పుట్టింది, కానీ చాలా బాగుంది. ఎంజాయ్ చేసాము. ఫిష్ కూడా తిన్నాము, బాగుంది. చెరొక ఫిష్ తిన్నాము. మా పిల్లలకు మాత్రం నచ్చలేదు వాళ్ళకి. సరేలే అని చెప్పేసి వాళ్ళేమో స్వీట్ కార్న్ తీసుకున్నారు పిల్లలు, వాళ్ళు అవి తిన్నారు, మేమే తిన్నాం. అగోండి కనపడే వచ్చేసి వాష్రూమ్స్ అనమాట. ఇక ఇదంతా చక్కగా అంతా షటర్ లాగా, అదే టేబుల్స్ లాగా అవి వేశారు. చక్కగా ఇక్కడ బెంచెస్ ఉన్నాయి, కూర్చోవచ్చు. తర్వాత ఇదిగోండి మా వారు జిప్సీ అనమాట, జిప్సీ నడిపేశాడు. ఇవన్నీ చూడండి, ఇయ్యని వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట అబ్బాయి గారు. ఇలాగా వెళ్ళినందుకు అనమాట ఒక మనిషికి వచ్చి 100 రూపాయలు. ఒంటెలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి అక్కడ. ఇది వచ్చేసరికి ఎండు చేపలు అనమాట, డ్రై ఫిష్, ఇవన్నీ అన్ని రకాలు ఉన్నాయి. నేనైతే ఏం తీసుకోలేదండి. ఎందుకు అనంటే లాస్ట్ టైం కూడా కాకినాడ వెళ్ళినప్పుడు ఒక పిచ్చిదానిలాగా అన్నీ హెవీగా కొనేసాను అనమాట. అవి తీరా వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి తొందరగా వండగా ఖరాబ్ అయినాయి. అందుకని ఎక్కువ తీసుకోలేదండి. కాకపోతే రేట్లు ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్పి మాత్రం ప్రతిదీ పట్టుకొని అడిగాను. కానీ రేట్లు మాత్రం రీజనబుల్గా ఉన్నాయండి. బాపట్ల బీచ్లో చాలా అంటే చాలా బాగున్నాయి. చాలామంది కొనుక్కున్నారు కూడా. రేట్లు అయితే తక్కువనే ఉన్నాయి. ఎండు రొయ్యలు, గాజు రొయ్య అట్లాగనమాట. ఉప్పు చేపలు మాత్రం చాలా పెద్దవి, చాలా బాగున్నాయి. అన్నీ రీజనబుల్గానే ఉన్నాయండి రేట్లు. మరి కష్టంగా అయితే ఏం లేవు, చాలా బాగున్నాయి. నన్ను అడిగితే కాకినాడ బీచ్ కన్నా ఇక్కడ బాపట్ల బీచ్లోనే తక్కువ ఉన్నాయండి. కాకినాడ బీచ్లో చాలా ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ బీచ్లో తక్కువ ఉన్నాయి. కానీ బీచ్ మాత్రం పిల్లలతో వెళ్ళి కూడా చాలా బాగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అంత టెన్షన్ ఏం లేదు. వాటర్ బాగున్నాయి, లోతు ఎక్కువ లేదండి. టెన్షన్ పడకుండా చక్కగా పిల్లలతో వెళ్ళి ఒక సండే ఎంజాయ్ చేయొచ్చు. ఇది వచ్చి పప్పు రొయ్య అనమాట. ఇదిగోండి పప్పు రొయ్యి, అదేంటి చీలికలు, చాలా రకాలు ఉన్నాయండి. నాకు అన్నీ సరిగ్గా పేర్లు తెలీదు, ఏమనుకోవద్దు. తీరాక అక్కడి నుంచి వచ్చేసాక అక్కడ వాష్రూమ్స్ అస్సలు ఖాళీ లేవండి. స్నానం చేద్దాము అని అనుకుంటే ఇక ఏం చేసాము, ఇక్కడ ఈ చేపలమ్మాయి దగ్గరికి వచ్చి, అమ్మ మేము చాలా దూరం వెళ్ళాలి, సూర్యాపేట, ఈ ఇసుక తడిచిన బట్టలతో వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఏం చేయాలంటే, మేడం ఇక్కడ ఆ షాప్స్ ఉన్నవాళ్ళు ఇంట్లో స్నానం చేయడానికి ఒప్పుకుంటారు, కొంత మనీ పే చేయాలి మేడం, వాళ్ళు అలౌ చేసుకుంటారు, వాళ్ళని అడిగి మీరు చక్కగా స్నానం చేయండి అన్నారు. అబ్బా చాలా సంతోషమైన మాట చెప్పావు అని అనుకున్నా. ఈ అమ్మాయిని అడుగుతా ఉన్నా, ఇవేంటి అదే చప్పటి చావడాలు అంటారు కదండి, చావడాలు, అవి చక్కగా వంకాయలు టమాటాలు వేసుకుంటే సూపర్ ఉంటుంది కదా. ఇవి వచ్చి ఒంటెలు అనమాట. ఇది కూడా మనిషికి, చిన్నపిల్లలకు వచ్చి 50 రూపాయలు, పెద్దవాళ్ళకు వచ్చి, పెద్దపిల్లలు అంటున్నాను, పెద్దవాళ్ళకి వచ్చి 100 రూపాయలు అనమాట.
ఇదిగోండి ఇవన్నీ చక్కగా చిన్నపిల్లలు కొనుక్కుంటాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇదిగోండి మా వారు నుంచున్నారు కదా, ఈ షాపు మేడము మేము అడిగాను, ఇట్లాగ నలుగురు ఉన్నాం స్నానం చేస్తామంటే చేయండి అమ్మ, ఒక మనిషికి వచ్చి 40 రూపీస్ అని అన్నారు. అయితే అయినాయి, కానీ అంత తడి బట్టల మీద ఇంత లాంగ్ జర్నీ చేయాలంటే చేయలేము. అప్పటికే మా వారు మొహం చూడండి, ఎండలో ఆ ఉప్పు నీళ్ళల్లో ఆడి ఆడి ఎలాగో ఉన్నారు. ఇంక అందుకని చెప్పి అయితే అయిందని చెప్పి చక్కగా స్నానాలు చేసామన్నమాట. ఆ ఫెసిలిటీ మాత్రం ప్రతి షాప్ వాళ్ళు ఇస్తున్నారనుకుంటా అండి, నాకు క్లారిటీ లేదు. మేము వెళ్ళిన షాపు ఆవిడ మాత్రం చక్కగా తీసుకుంది, హాయిగా స్నానాలు చేసాం. ఇదిగోండి ఇక్కడ చూడండి చేపలు, ఎన్ని రకాల చేపలు ఉన్నాయంటే అన్ని రకాల చేపలు ఉన్నాయి. చక్కగా కలర్ఫుల్గా మసాలా గిసాలా పట్టించేసి ఉంచారు. మనం ఏది తినగలిగితే అది ఇట్లా చక్కగా అప్పటికప్పుడు వేయించి వేడివేడిగా కారం జల్లి మరీ ఇస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి టేస్ట్. అంటే మనం ఇంట్లో వండుకున్నది ఒక టేస్ట్, అక్కడ ఉన్నది ఒక టేస్ట్. మన ఇంట్లో లాగా ఉండాలి ప్రతి ఒక్కటి అంటే జరగదు. ఎక్కడ ఏ ఫుడ్ ఉంటే ఆ ఫుడ్కి అలవాటు పడాలి, ఆ ఫుడ్ ఎంజాయ్ చేయాలి. మన ఇంట్లో లాగే ఉండాలి అని అనుకోవడం తప్పు. కానీ సముద్రం చేప టేస్ట్ వేరు, మన నది చేప టేస్ట్ వేరు, చెరువు చేప టేస్ట్ వేరు. అందుకని ప్రతిదీ ఎంజాయ్ చేయాలి వెళ్ళిన దగ్గర. నాకైతే మాత్రం నేను అలాగే అనుకుంటాను, ఎక్కడికి వెళ్ళినా అడ్జస్ట్ అయిపోతాను. మా వారు కూడా అంతే, పిల్లలు కూడా అంతే. ఇదిగోండి తర్వాత ఇక్కడి నుంచి వచ్చేసాక ఇది ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది ఏదో ఉందండి అక్కడ, నాకు క్లారిటీగా చెప్పడం రాలేదు. అటు నుంచి వస్తుంటే ఇది కూడా వీడియో తీసుకున్నాం. థ్యాంక్ యూ.